సైన్యములకు అధిపతియగు యేసుక్రీస్తు నామమందు మీకందరికీ ప్రత్యేకమైనటువంటి గ్రీటింగ్స్ నేను తెలియజేస్తుంటున్నాను. ప్రతిరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి విధానమును బట్టి మరి ఎంతో మంది వారి సాక్ష్యములు చెబుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుని సేవకునిగా నేను ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. కొంతమంది చెప్తున్నారు, బ్రదర్ దేవుడు నేరుగా మాతో వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు. మరి కొంతమంది చెప్తున్నారు, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు మా జీవితంలో దేవుడు ఈ అద్భుత కార్యములు చేస్తున్నాడు, దేవుడు మా శరీరంలో ఇటువంటి స్వస్థతలు ఇస్తున్నాడు, మా పరిస్థితులలో దేవుడు ఇన్వాల్వ్ అయి మా యొక్క ప్రతి అనానుకూలమైన పరిస్థితులను దేవుడు బాగు చేస్తున్నాడు అనేటువంటి సాక్ష్యములు విన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా ప్రభు యందు ఎంతగానో సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఈరోజు దేవుడు మరి ఒకసారి ఒక గంభీరమైన రీతిలో ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. బైబిల్లో చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంటుంది, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యి ఉండవలనని ప్రజలతో చెప్పెను. ప్రియమైన వాళ్ళారా ఈ నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం అండి. ఎక్సోడస్ 14:14 మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా మర్చిపోవద్దు ప్రియమైన వాళ్ళరా. మరి గుర్తు పెట్టుకోవడానికి కూడా ఇది చాలా సులభమైనటువంటి నంబర్. ఎక్సోడస్ 14:14 మన జీవితంలో మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. బైబిల్ గ్రంథంలో దాదాపు 30 సార్లు మనకి ఈ మాట కనిపిస్తుంది, ద లార్డ్ షల్ డూ బ్యాటిల్స్ ఫర్ యూ. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ. ఆయన మీ పక్షమున లేదా మన పక్షమున ఆయన యుద్ధము చేసేటువంటి దేవుడు. ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానము కదండి. దేవుడు ఎందుకు మన పక్షమున యుద్ధము చేయాలనుకుంటున్నారో తెలుసా? మనం ఎప్పుడైతే ఇంకా మనము చేయలేము అనుకుంటామో, ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలను ఇక జయించలేము అనుకుంటామో, లేదా మన ఎదుట ఎప్పుడైతే ఒక గొలియాతు ఉంటాడో, లేదా మన ఎదుట ఎప్పుడైతే ఒక యోర్దాను నది, లేదా మన జీవితంలో ఎప్పుడైతే మన ఎదుట ఒక ఎర్ర సముద్రం ఉంటుందో అవి మన శక్తికి మించినది అండి. అందుకే దేవుడు అంటాడు, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యూ. ఆయన మీ పక్షమున యుద్ధములు చేసేటువంటి దేవుడై ఉన్నాడండి. ఇశ్రాయేలును చూసినట్లయితే వాక్యంలో రాయబడింది కదా, దేవుడే ఇశ్రాయేలులను ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గరికి తీసుకొచ్చాడండి. వాక్యంలో చూసినట్లయితే దేవుడే ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గరికి ఆ యొక్క ఇశ్రాయేలులను నడిపించినట్లుగా మనం వాక్యంలో చూడబోతున్నాం. బైబిల్లో చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంది, అరణ్యము వారిని మూసివేసినని ఫరో అనుకొనును. ప్రియమైన వాళ్ళరా ఎంత బాధాకరమైనటువంటి మాట కదా. ఆ యొక్క ఫరో అనుకుంటున్నాడు అరణ్యము ఆ యొక్క ఇశ్రాయేలీలను మూసివేసనని ఫరో అనుకొనెను. ఆ అరణ్యము అనేటువంటి స్థలములో మీ పరిస్థితులు పెట్టుకోవడం ప్రారంభించండి. ఒకవేళ పరిస్థితులు మిమ్మల్ని మూసివేసి ఉండవచ్చు. మీరు అనుకోవచ్చు, అయ్యో ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉంది, వెనకలో చూస్తే ఫరో లేదా ఐగుప్తు సైన్యం ఉన్నారు, ఇక నా జీవితంలో నేను ఏ విధంగా ముందుకు కొనసాగాలి, లేదా నా ఎదుర్కొన్నటువంటి సమస్యలను నేను ఏ విధంగా జయించాలి. ఒకవేళ దేవుని కుమారుడా, దేవుని కుమార్తె ఈ సందేశం వింటున్నటువంటి నీ జీవితంలో ఒకవేళ ఇటువంటి సమస్య ఉందా? అరణ్యము మూసివేసనని ఫరో అనుకున్నాడు కదా. నీ జీవితంలో కూడా పరిస్థితులు నిన్ను మూసివేసి ఉన్నాయి. మేబీ విల్డర్నెస్ ఎంటాంగిల్డ్ యు. ఒకవేళ అరణ్యము నిన్ను ఒకవేళ చిక్కున పెట్టి ఉండవచ్చండి. ఈరోజు దేవుడి సందేశము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటిదో తెలుసా? యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీ ప్రతి అనానుకూలమైన పరిస్థితులలో యెహోవా మీ పక్షమున యుద్ధము చేసేటువంటి దేవుడై ఉన్నాడు. ఆ యొక్క ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఫరో అనుకున్నాడు, ఇక వారు ఎక్కడికి వెళ్తారు? వెనకాల చూస్తే అరణ్యము, ముందు చూస్తే ఆ యొక్క ఎర్ర సముద్రము, వెనకాల చూస్తే ఫరో అతని సైన్యము. ఫరో అనుకున్నాడు అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకొనెను. వాక్యంలో రాయబడిందండి, నీ జీవితంలో ఒకవేళ నీ శత్రువులు అనుకోవచ్చు ఎటువైపు నీవు వెళ్ళలేవు. ఒకవేళ ఎటు చూసినా అనానుకూలమైన పరిస్థితులు ఒకవేళ నీవు అనుకోవచ్చు, నీ శత్రువులు నిన్ను చూసి అనుకోవచ్చు. But the Lord is giving you a wonderful promise this morning. ఈ ఉదయకాలం ముందు ప్రభు నీకు ఇస్తున్నటువంటి అద్భుతమైన వాగ్దానం ఏంటో తెలుసా? The Lord shall fight for you. యెహోవాయే మీ పక్షమున యుద్ధము చేయును. బైబిల్లో చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే వాక్యంలో రాయబడి ఉంది, అంతలో యెహోవా మోషేతో
నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలీలతో చెప్పుము. ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప దేవుడు కదండి. వాక్యంలో రాయబడింది, అంతటా యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చాను, మోషే నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి మరి ఒక మాట ఏంటిదో తెలుసా? గో ఫార్వర్డ్, మూవ్ ఫార్వర్డ్, సాగిపోవుడి అని ఒక అద్భుతమైనటువంటి దేవుని స్వరము ఈరోజు నా ద్వారా దేవుడు మీకు వినిపిస్తున్నాడండి. మూవ్ ఫార్వర్డ్, డోంట్ లుక్ బ్యాక్. తిరిగి చూడవద్దు. నీ గతము జీవితము వైపు నువ్వు తిరిగి చూడవద్దు. ఒకవేళ వెనుకల ఫరో ఉన్నాడా, లేదా సైన్యము ఉందా, లేదా ఇంకా ఏమున్నాయా అని వెనక్కి తిరిగి చూడక సాగిపోవుడి. నీ జీవితంలో ముందుకు సాగిపో ప్రభు చెప్తున్నాడండి. ముందు వచనంలో మీరు చూసినట్లయితే ఇశ్రాయేలీయులు మంచిగా ప్రార్థన చేస్తారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు యెహోవా అని చేతులు ఎత్తుతారు. ప్రార్థన అయిపోయిన వెంటనే వాక్యంలో రాయబడింది కదా, మోషే మీద సన్నగడం ప్రారంభిస్తున్నారు. మోషే, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు మాకు ఆ యొక్క మాంసం ఉన్నింది, కూరగాయలు ఉన్నాయి, ఆ యొక్క ఐగుప్తు కుండల దగ్గర కూర్చొని ఎంత ఆనందించేవారమో. ప్రియమైన వాళ్ళరా, ఒకవైపు ప్రార్థన ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్ తరువాత క్షణములోనే, మరుసటి క్షణంలోనే మోషే మీద సనుగుతారు. నీ జీవితంలో కూడా ఒకవైపు ప్రార్థన ఉంటుంది, తరువాత క్షణంలోనే దేవుని మీద ఒకవేళ నమ్మకము కోల్పోవచ్చు. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు అన్నాడు, మోషే నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఇశ్రాయేలీయులు చేసిన ప్రార్థన దేవుడు వినలేదండి. మోషే చేసిన ప్రార్థనను చూశాడు దేవుడు. నీవేళ నాకు మొరపెట్టుచున్నావు మోషే, సాగిపోవుడి. ఈ ఉదయకాలమందు లేదా ఈరోజు ప్రభు మీకు ఇస్తున్న మాట, నీ ప్రార్థన వినపడి ఉన్నది, ఇక సాగిపో, ఇక నీ జీవితంలో ముందుకు కొనసాగు. ప్రభువు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం అండి. బైబిల్లో చూసినట్లయితే నిర్గమకాండము 14వ అధ్యాయము 22వ వచనం చూసుకుందామా. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. హల్లెలూయా. నెవర్ ఇన్ ద హిస్టరీ, చరిత్రలో ఎప్పుడూ జరగని అద్భుతం అండి. ఎర్ర సముద్రము 2 పాయలుగా చేయబడింది. వాక్యంలో రాయబడింది కదా, నీళ్లు విభజింపబడినప్పుడు. ప్రియమైన వాళ్ళరా, మన ఎదురుగా ఏదైనా ఒక చిన్న గుంతలో ఉండే నీరు విభజించాలి లేదా సపరేట్ చేయాలి అంటేనే ఎంత కష్టపడతాం కదండి. కొన్ని సంవత్సరాల క్రిందట నేను కువైట్, దుబాయ్ దేశములకు వెళ్ళినప్పుడు దేవుని యొక్క సేవ కొరకు అక్కడ ఉండే పాస్టర్స్ నన్ను కారులో తీసుకెళ్తున్నప్పుడు అద్భుతమైన స్థలములు నేను చూశానండి. ఆ యొక్క సముద్రంలో వాళ్ళు బిల్డింగ్స్ కడుతున్నారు. చాలా పెద్ద భవనాలు, ఏంటో ఒక కంపెనీస్ లేదా యంత్రములు, ఇటువంటివి ఏవేవో చూశాను. నేను అడిగాను, పాస్టర్ గారు సముద్రంలో ఎలా కడుతున్నారండి, ఇది ఎలా సాధ్యము, ఎంత టైం పడుతుంది వీళ్ళకి ఇలా చేయడానికి? వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఇలా చేయాలంటే కొన్ని 100 కోట్లు ఖర్చు అవుతుందండి. సముద్రం అంతా వాళ్ళు ఏం చేయట్లేదు, ఆ కొద్ది భాగము మాత్రం వాళ్ళు తీసుకుంటున్నారు, కొన్ని సంవత్సరములు టైం పడుతుంది అన్నారు. నాకు ఆశ్చర్యం అనిపించిందండి. ఆ సమయంలో దేవుడు నాకు ఈ మాట తీసుకొచ్చాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ కువైట్ లేదా గల్ఫ్ కంట్రీస్లో ఆ కొద్ది సముద్రములో ఒక పాయ అంటారండి దాన్ని పక్కకు తీయడానికే వాళ్ళకు కొన్ని 100 కోట్లు ఖర్చు అయ్యి ఎంత టైం పడుతుందో, సంవత్సరాలు అండి. అయితే దేవుడు అంట వాక్యంలో రాయబడింది, మోషేతో అన్నాడు, నీ కర్రతో ఆ సముద్రమును కొట్టు. ఎప్పుడైతే మోషే ఆ పని చేశాడో ఎర్ర సముద్రము 2 పాయలుగా అయిందండి. ఏ దేవుడైతే ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఎర్ర సముద్రము దగ్గరికి తీసుకొచ్చాడో, ఏ ఫరో అయితే అనుకున్నాడో వారి ఎదురుగా ఇంకా ఎర్ర సముద్రం ఉంది, వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, ఒకవేళ అనుకున్నాడు అరణ్యము వారిని మూసివేసనని ఫరో అనుకున్నాడు కదా. ప్రియమైన వాళ్ళరా, దేవుడు అనుకున్నాడు ఆ ఎర్ర సముద్రములోనే వారికి నేషనల్ హైవే దేవుడు ఇచ్చాడండి. హల్లెలూయా. ఒక నేషనల్ హైవే దేవుడు క్రియేట్ చేశాడండి. వాక్యంలో రాయబడింది కదా, అదే నిర్గమకాండంలో రాయబడి ఉంటుంది. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఎప్పుడైతే మోషే ఆ కర్రను చాపడం ప్రారంభించాడో వాక్యంలో రాయబడింది, దేవుడు తన నాసికా రంధ్రములో నుంచి తన యొక్క వాయువును విడుదల చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క తూర్పు దిక్కు నుంచి బలమైన గాలి ఆ రాత్రి పుట్టిందంట. వాక్యంలో రాయబడింది, ఆ యొక్క ఎర్ర సముద్రమును దేవుడు 2 పాయలుగా చేస్తాడు. నీ జీవితంలో నీ ఎర్ర సముద్రము అనే సమస్య ఎదుట నీవు ఉన్నావు కదా. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, ద లార్డ్ షల్ ఫైట్ ఫర్ యు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మౌనముగా ఊరక నిలిచి మీరు చూడండి. దేవుడు అంటున్నాడు, మూవ్ ఫార్వర్డ్.
సాగిపోవుడి. నీ జీవితంలో ముందుకు కొనసాగు. ప్రభు నీకు ఇస్తున్నటువంటి మాట అండి. నీ ప్రతి సమస్యలో, నీ ప్రతి ఇరుకులో, నీ ప్రతి ఇబ్బందులలో యెహోవా దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు మీ పక్షమున యుద్ధము చేయబోతున్నాడు. హల్లెలూయా. మీ పక్షమున. ఒకసారి నాతో ఈ మాట పలుకుతారా? యెహోవా నా పక్షమున యుద్ధము చేయును. హల్లెలూయా. ఆయన నీ పక్షమున యుద్ధము చేస్తే నీ ఎదుట ఎంతటి ఎర్ర సముద్రమైనా 2 పాయలు అవుతుంది. ఎంతటి యోర్దాను నది అయినా అది నిలిచిపోవడం ప్రారంభిస్తుంది. దేవుడి సందేశము ద్వారా మీతో మాట్లాడును గాక. కృప కలిగిన దేవా, దయగలిగిన మా ప్రభువా, మీరిచ్చిన అద్భుతమైన సందేశము ప్రభువా. నైనా యెహోవా మా పక్షమును యుద్ధము చేయును అని ఒక గంభీరమైన సందేశం ఇచ్చి ఉంటనగా నీకు స్తోత్రము నాయన. అయ్యా, నీ ప్రియ బిడ్డల జీవితంలో ఏ అనానుకూలమైన పరిస్థితులు ఉన్నాయో తండ్రి, వారి జీవితంలో ఒకవేళ ఎర్ర సముద్రం ఉండవచ్చు, ఒకవేళ వారి ఎదురుగా యోర్దాను నది ఉండవచ్చు, ఒకవేళ వారి ఎదురుగా ఒకవేళ ఎరికో గోడ ఉండవచ్చు నాయన. అది ఎటువంటి సమస్య అయినా ప్రభువా, అయ్యా మీరు నీ సేవకుడైన నా ద్వారా మీరు ఇస్తున్న వాగ్దానము, మీరు వారి పక్షమున యుద్ధము చేయును అని వాగ్దానం ఇచ్చావు ప్రభువా. యేసయ్యా, తని నీ ప్రియ బిడ్డల పక్షమున మీరు యుద్ధము జరిగించండి. ఎదురుగా గొల్యాతు ఉన్నా, ఎర్ర సముద్రము ఉన్నా, యోర్దాను నది ఉన్నా, ఎరికో గోడలు ఉన్నా, వాట్ ఎవర్ ద ప్రాబ్లం ఆర్ వాట్ ఎవర్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్ దట్ మే బి, లార్డ్ డూ battles for them, you shall fight for them. తని మీరే వారి పక్షమున, వారి కొరకు మీరు యుద్ధములు చేయబడినని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, మీరే వారి పక్షమున, వారి కొరకు యుద్ధములు చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ రోజంతా, ఈ వారమంతా కూడా నైనా నీ ప్రియ బిడ్డలకు సంతోషం, సమాధానం, నెమ్మది మీరు అనుగ్రహించమని ప్రభు యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.